కావలి ఎమ్మెల్యేగా గెలిచిన కావ్య కృష్ణారెడ్డి గారు అధికారంలోకి రాకముందు చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తుమ్మలపెంట రోడ్డుని స్టార్ట్ చేస్తానని చెప్పి మాట చెప్పాడు. ఆ మాట ప్రకారమే ఈరోజు సెప్టెంబర్ 1, 2024 చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్ 1వ తేదీ నాడున ముఖ్యమంత్రిగా పాలన చేపట్టిన రోజునే ఈ రోజుకి 29 సంవత్సరాలు పూర్తి చేసి 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి. అదే రోజున గత పాలకులు గత దశాబ్ద కాలంగా కావలికి ఎమ్మెల్యేగా పనిచేసి తుమ్మలపెంట రోడ్డుని వర్క్ చేయకుండా ఎంతోమంది ఈ రోడ్డులో నడయాడి యాక్సిడెంట్లు అయి చచ్చిపోతే పలకరించిన దిక్కు కూడా లేకుండా ఉన్న గత పాలకులకి వాళ్ళు చేసిన దశాబ్ద కాలానికి ఆ పాలనకి ఈరోజు చరమగీతం పాడుతూ కావ్య కృష్ణారెడ్డి గారు అంతిమ యాత్ర పేరుతోటి ఈరోజు కావలి నుంచి తుమ్మలపెంట సెంటర్ వరకు కూడా 9 కిలోమీటర్ల 600 మీటర్లు ఈరోజు పాదయాత్ర చేపట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరు నాయకులను కలుపుకొని వేలాది మందితో డీజే మధ్య ఈరోజు తుమ్మలపెంట వరకు ఈ గుంటల్లో నీళ్ళల్లో ఎలా ఉందో రోడ్డు చూపించుకుంటూ ఇక్కడ వరకు పాదయాత్ర చేసి ఈ రోడ్లో ఎవరైతే ప్రయాణం చేసి ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది పడ్డ తాలూకా వల్ల ఆడపడుసులతోటి 50 మందితోటి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తను శంకుస్థాపన చేయలేదు. ఈ రోడ్డు వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ మహిళల చేత ఈరోజు శంకుస్థాపన చేసి దశాబ్ద కాలానికి అంతిమ యాత్ర ఇక్కడితో ముగిసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కావలి నియోజకవర్గంలో కావలి అంబేద్కర్ నగర్ దగ్గర నుంచి కూడా తుమ్మలపెంట నడిబొడ్డు వరకు ఒక పండుగ వాతావరణం, వేలాది మంది జనంతో మరి ఆ భూమాత ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు 9 కిలోమీటర్ల పాదయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. 10 సంవత్సరాల నిరీక్షణ, 5 సంవత్సరాల నరక యాతన పడి ఎన్నో వందల వాహనాలని తిరగబడి అదేవిధంగా 1-2-3 దాకా మరణించి ఎంతోమంది అబాసుపాలైనటువంటి ఈ రోడ్డుకి ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన మేరకు వచ్చిన వెంటనే ఈ రోడ్డుకి శంకుస్థాపన చేస్తాను, ఈ రోడ్డు డబుల్ రోడ్డు వేస్తానని చెప్పి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈ రోజున సెప్టెంబర్ 1న మరి మహిళల చేత శంకుస్థాపన చేయడం జరిగింది. నాయకుడు అంటే ఇలా ఉండాలి అని, సరైన నాయకుడు ఉంటే రాజు బాగుంటే ఆ రాజ్యం బాగుంటుందని చెప్పి ఈరోజు తెలియపరిచారు. వచ్చిన వారం రోజులకే కావలి ముసునూరు రోడ్డు 4 సంవత్సరాల నుంచి వెయ్యలేని పరిస్థితుల్లో ఉన్న అసమర్థుల నాయకత్వంలో వారం రోజుల ఆ రోడ్డు వేసి కావలికి ఒక చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా 100 అడుగుల ఎత్తులో జెండాని స్థాపించి నేను నా ఊరిని ప్రేమించాలి, నా రాష్ట్రాన్ని ప్రేమించాలి, ఈ గాలి నీరు ఈ తిండి తిన్నటువంటి ఈ నా భూమికి నేను ఇక్కడే సంపాదించి ఇక్కడే పెరిగి ఇక్కడే అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మంచి ఆలోచనతో శిల్పి పాయింట్గా చేసిన కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో ఎక్కడా లేదు. అదేవిధంగా చెప్పిన మాట ప్రకారం ఈరోజు గెలిచిన 60 రోజులకే తుమ్మలపెంట రోడ్డుకు శంకుస్థాపన చేసే ఒక చరిత్ర సృష్టించాడు. రాను కూడా మరి కావలి శాసన నాయకత్వంలో ఆ రోజు పోతులూరి వెంకట చెప్పినట్టుగా కావలి కనకపట్నం అవుతుందానికి ఇది ఒక మరి బాధ్యతగా నిలుస్తుందని చెప్పి ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తూ మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులము కార్యకర్తలు చెప్పుకునే విధంగా గౌరవంగా మమ్మల్ని అన్ని కాలర్ ఎత్తుకొని తల ఎత్తుకునే విధంగా చేసినందుకు మా దొగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి చేతులు నమస్కరిస్తూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంలో ఈ పండుగ వాతావరణంలో పాల్గొన్న ప్రతి యువకులకు కూడా పేరున శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ ముందు ప్రచారంలో భాగంగా మన శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు మాట చెప్పిన ప్రకారంగా మాట తప్పని మడమ తెప్పిన నాయకుడిగా ఆయన ఈరోజు నేను గెలిచిన వెంటనే తుమ్మలపెంట రోడ్డుని పూర్తి చేస్తాను, రోడ్డు నిర్మాణం పూర్తి చేసి తుమ్మలపెంట కావలి నియోజకవర్గానికి తుమ్మలపెంట రోడ్డు అంకితం చేస్తానని చెప్పిన విధంగా సెప్టెంబర్ 1వ తారీఖు ఈరోజు ఆయన పాత కాంట్రాక్టర్ని ఒప్పించి ఆయన ఈ రోడ్డు నిర్మాణం మొదలుకొని డిసెంబర్ 31 తారీఖు లోపల ఈ 4 నెలల్లో ఈ తుమ్మలపెంట రోడ్డును పూర్తి చేసి మన కావలి నియోజకవర్గానికి తుమ్మలపెంట రోడ్డుని అంకితం చేయబోతున్నారు.
అలాగే ఆయన సారథ్యంలో రాబోయే 5 సంవత్సరాల్లో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తూ ఆయనకి మేమందరం తోడుగా ఉండి ఆయన అన్ని విధాలా కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందే